సర్వుల కళ్యాణకారి అయినటువంటి శివబాబాని మనల్ని ఎదురుగా మనం అనుభవం చేస్తూ వారి యొక్క శక్తి మన బురుకుటి మధ్యలో ఉన్నటువంటి ఆత్మిక శక్తి పైన పరమాత్మ శక్తి చార్జ్ అవుతున్నట్టుగా ఒక పాజిటివ్ అటిట్యూడ్, ఒక గొప్ప ఆలోచన నా లోపల పెరుగుతున్నట్లుగా నేను అభ్యాసం చేస్తున్నాను. నాకు నేను అంటే నా ఈ శరీరానికి ఏ విధంగా ధన్యవాదాలు తెలియచేయాలో ఆ విధానము నేర్చుకొని నా ఎదురుగా నా శరీరాన్ని చూస్తూ ముందుగా ఒక్కొక్కసారి కొన్ని విషయాలని ఎంత జ్ఞాపకం ఉంచుకోవాలనుకున్నా మర్చిపోతూ ఉంటాం. పర్వాలేదు, 10 విషయాల్లో 5 విషయాలైనా గుర్తుంటున్నాయి. థ్యాంక్ యూ. మన యొక్క బ్రెయిన్ కి థ్యాంక్ యూ చెప్పాలి. ఇంత టెన్షన్ వాతావరణంలో కూడా నాకు మంచి విషయాలను కొన్ని గుర్తు చేయిస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్ యూ. దాంతో బ్రెయిన్ యొక్క ఎబిలిటీ పాజిటివ్ అవుతుంది, పనితీరు ఇంకా మెరుగవుతుంది. అది మనం స్వీకరించాలి. అలాగే నా యొక్క కళ్ళు, చెవులు, ముఖ భాగంలోని ఒక్కొక్క ఆర్గన్ చాలా విలువైంది. కొన్ని కోట్ల విలువ చేసేటువంటి ఈ శరీరం ఒక ఐ ఆపరేషన్ అయితే కొన్ని వేల ఖర్చు అవుతుంది. కానీ అయినా నా యొక్క ఈ కళ్ళు ఎంత బాగా నాకు హెల్ప్ చేస్తుంది. ఇప్పటికీ నాకు చక్కటి దృష్టినిస్తుంది తనకున్నంత శక్తితో. కాబట్టి నా కళ్ళకి కూడా చాలా థ్యాంక్ యూ. హృదయపూర్వకంగా ఎంత అంటే ఆ కళ్ళకి అంటే ఇలా ప్రతి ఒక్కొక్క ఆర్గన్ కి మన మనస్సుకి ఒక అనుసంధానం, ఒక సంబంధం, ఒక స్నేహ బంధనం ఏర్పడాలి. అంత హృదయపూర్వకంగా ఒక్కొక్క కర్మేంద్రియానికి, ఆర్గన్ కి థ్యాంక్ యూ చెప్పాలి. ఈవెన్ మన చేతులతో కూడా టచ్ చేస్తూ మీరు చక్కగా హృదయాన్ని మీ యొక్క కుడి చేతితో టచ్ చేస్తూ థ్యాంక్ యూ. నా హృదయం ఎంత బాగా ఇప్పటికీ చాలా బాగా పనిచేస్తుంది. చాలా చాలా థ్యాంక్ యూ. అలాగే నా లివర్,
నా డైజెషన్ సిస్టమ్, నర్వస్ సిస్టమ్, ఇలా నా చేతులు, కాళ్ళు అన్నింటికి చాలా స్నేహంతో, ప్రేమతో నేను థ్యాంక్ యూ చెప్తున్నాను. నేను కూడా మీకు ఇంకా ఇంకో రకంగా ఇబ్బంది పెట్టకుండా సాధ్యమైనంత వరకు నేను మీకు హెల్ప్ చేస్తాను. మీకు ఎంత వీలైతే అంత నాకు హెల్ప్ చేస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్ యూ. ఒక్కొక్క ఆర్గన్కి థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఓం శాంతి.